శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున ఆర్థిక పరంగా ఉండే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయేందుకు చక్కటి అవకాశాలు మీ చేతి దాకా రాబోతూ ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా త్వరగా పూర్తి కాబోతున్నాయి. ఆర్థికంగా ఉండే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. ధనపరమైనటువంటి లాభం అనేది మీరు ఈ సమయంలో చక్కగా పొందబోతూ ఉన్నారు. మేషరాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీకు భాగస్వామితో దురుసుగా మాత్రం ప్రవర్తించకూడదు. దీనికి కారణంగా మీ మధ్య దూరం పెరిగే ప్రమాదమే ఉంది. కాబట్టి మీరు ప్రేమగా వ్యవహరించాలి. ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సంతోషకరంగా మారబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఎటువంటి విషయం అయినా సరే తెలుసో తెలియకనో మధ్యలో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా కానీ మధ్యలో మాత్రం మీరు దూరకూడదు. మీకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు మాత్రం మాట్లాడడం మంచిది. కెరియర్ పరంగా కూడా మేషరాశి వ్యక్తులకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం బలంగా ఉంది. కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను మీరు మాత్రం వదిలిపెట్టుకోకుండా మీరు అయితే పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం మాత్రం చేసి తీరాల్సిందే. మంచి భవిష్యత్తు అనేది మీకు తప్పకుండా ఏర్పడబోతోంది. ఇక అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడానికి అవకాశం అనేది చక్కగా కనిపిస్తోంది. బంధుమిత్రులను మీరు తప్పకుండా కలుసుకుంటారు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం కూడా కలుగుతుంది. ప్రేమ జీవితంలో ప్రేమికులకు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఇక రహస్యాలు ఏవి ఉంచుకోకుండా మీరు ఉండడం మంచిది. ఈ మేషరాశి విద్యార్థులకు విదేశాలలో విద్య అలాగే ఉద్యోగపరంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం అనేది తప్పకుండా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని విధాలుగా మీకు లాభం కలుగుతుంది. వ్యాపారులకు వ్యాపారపరంగా శ్రమ ఒత్తిడి తగ్గిపోతుంది. ఇదివరకంటే కూడా మీకు మంచి లాభాలు పొందుతారు. నూతన మిత్రుల పరిచయం కూడా మీకు పెరుగుతుంది. విందు వినోదాది కార్యక్రమంలోనూ కూడా మీరు పాల్గొంటారు. వీరికి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు అనుకూలత అనేది పెరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకు, వృత్తి ఉద్యోగులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. మేషరాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని రేపటి రోజున పొందటానికి మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం చాలా మేలుని కలిగింపజేస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.